అమ్మడి బీరకాయ చట్నీని టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత ఘాటు తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. అదే ఆయిల్లో క్లీన్ చేసి పెట్టుకొని కట్ చేసి పెట్టుకుని అమ్మడి బీరకాయ ముక్కలు తీసుకోండి. అమ్మడి బీరకాయ పైన చెక్కు తీయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఇవి కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. నేను చింతపండు యాడ్ చేసుకోవట్లేదండి. నేను గ్రైండ్ చేసేటప్పుడు చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటాను. మీరు మాత్రం ఒక నిమ్మపండు అంత సైజ్ చింతపండు వేసుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకుని మిక్సింగ్ జార్లోకి తీసుకొని జీలకర్ర వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని గ్రైండ్ చేసుకొని కుక్ చేసి పెట్టుకున్న అమ్మడి బీరకాయ ముక్కలు ఉప్పు నేను చింతపండు పులుసు తీసుకుంటున్నాను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయలు ఆవాలు పచ్చిమిరపప్పు నెక్స్ట్ ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే రెడీ అయిపోయినట్టు.